కూటమి ప్రభుత్వ పాలనలో రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలు ఒకసారి చూస్తే ప్రజలకు తమ భూములపై భరోసాను కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తోంది. ప్రభుత్వ రాజముద్ర క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను కూటమి ప్రభుత్వం రూపొందించింది. ఎలాంటి లోపాలు లేకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేసిన 7,200 గ్రామాల పరిధిలోని 23 లక్షల మందికి ఇవాళ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కొత్త పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. కొత్త పాస్ పుస్తకాల పంపిణీతో 23 లక్షల మందికి వారి ఆస్తులపై నమ్మకాన్ని, భరోసాను కల్పిస్తున్నారు. ప్రజల ఆస్తిపై తమకు హక్కు ఉందన్నట్టుగా గత ప్రభుత్వం నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను భూమి హక్కు పత్రాలపై ముద్రించి వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ప్రజల ఆస్తిపై తమకు హక్కు ఉందన్నట్టుగా గత ప్రభుత్వం నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను భూమి హక్కు పత్రాలపై ముద్రించింది. వాటిని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కూటమి ప్రభుత్వం ఇస్తున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వం మాదిరిగా రాజకీయ నేతల ఫోటోలను వేయలేదు. ప్రజల ఆస్తులపై రాజకీయ నేతల బొమ్మలు, స్టిక్కర్లు ఉండకూడదనే ఉద్దేశంతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందించారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వమే కానీ ప్రజల ఆస్తులపై బొమ్మలు వేసుకునే ప్రభుత్వం కాదని ప్రజలంతా గుర్తించాలి. గత ప్రభుత్వం ప్రజల ఆస్తులను, భూములను వివాదాల్లోకి నెట్టేసేలా రీసర్వే 1.0 చేపట్టింది. ఆ రీసర్వే అంతా తప్పుల తడకగా ఉండటంతో రైతుల ఆందోళనలను తప్పించేలా కూటమి ప్రభుత్వం గ్రామ సభలు పెట్టింది. గత ప్రభుత్వం రీసర్వే చేపట్టిన 6,688 గ్రామాల్లో సభలు నిర్వహించి వచ్చిన ఫిర్యాదుల మేరకు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 2,79,712 అర్జీలు రాగా 100% పరిష్కరించారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ఎల్పిఎంలను సబ్ డివిజన్ చేయించుకునేందుకు రైతులకు సబ్ డివిజన్ ఫీజును కూడా మాఫీ చేశారు. దీంతో పాటు మొదటి విడతలో భాగంగా మరికొన్ని గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం రీసర్వే చేపట్టింది. ఎలాంటి వివాదాలు లేకుండా భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంది. రీసర్వే 2.0ను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. రైతులను భాగస్వాములను చేసి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే చేపడుతోంది. ఇప్పటికే 2 దశల్లో 1,376 గ్రామాల్లో రీసర్వే 2.0 పూర్తి చేశారు. ప్రస్తుతం 3వ దశ జరుగుతోంది. 2027 నాటికి రైతులకు సమస్యలు లేకుండా రీసర్వే 2.0ను పూర్తి చేస్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల్లో నమ్మకాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాల జారీతో వారిలో భరోసా కల్పించింది. దీంతో పాటు వివిధ రెవెన్యూ సంస్కరణలను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా 22A భూముల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ప్రైవేటు భూములు 22A జాబితాలో ఉంటే పరిశీలించి తొలగించమని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే సమయంలో తిరిగి 22A జాబితాలో పెట్టిన మాజీ సైనికోద్యోగుల, స్వాతంత్ర సమరయోధుల, రాజకీయ బాధితుల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. వాళ్ళ భూమిని నిర్ధారించే ఒక డాక్యుమెంట్ ఉన్న జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే పేదలకు రెగ్యులరైజ్ చేస్తున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం నిమిత్తం భూమి ఇస్తూ సొంత ఇంటి కలను సాకారం చేస్తున్నారు. 2026 సంవత్సరంలో భూ సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెడుతున్నామని సీఎం గారు చెప్పారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ అరాచక అక్రమాల పాలన కారణంగా విపరీతంగా పెరిగిపోయిన భూ వివాదాలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణను శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరం తొలి రోజున ఇప్పటికే 22A నిషేధిత జాబితాలో ఉన్న 5 రకాల భూములను ఆ జాబితా నుండి తొలగించే ఫైల్పై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతకం చేశారు. ఈ 5 రకాల భూములను 2014-19 కాలంలో టీడీపీ ప్రభుత్వం నిషేధిత జాబితా నుండి తొలగించినప్పటికీ జగన్ రెడ్డి కాలంలో తప్పుల తడకగా సాగిన రీసర్వేలో ఈ 5 రకాలకు చెందిన భూములను అనుమానాలు ఉన్నాయనే పేరుతో మళ్లీ 22A నిషేధిత జాబితాలో పెట్టారు. దీనివల్ల ఆ భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఉపశమనం కలిగించేందుకు కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. మాజీ సైనిక ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములు 1954 ముందు కేటాయించిన భూములు ఇప్పటికీ 22Aలో ఉన్నాయి. అదేవిధంగా ఒక సర్వే నెంబర్లో ఏదైనా నిషేధిత భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉన్న ఇతర భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టారు. అయితే ఈ భూములన్నింటికి విముక్తి కలిగించేందుకు కూటమి ప్రభుత్వం 8 రకాల డాక్యుమెంట్లలో ఏ ఒక్క డాక్యుమెంట్ ఉన్నా సరే వాటిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని నిర్ణయించింది. ఇది నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూముల యజమానులకు పెద్ద ఉపశమనం. కానీ గతంలోనే వీటిని నిషేధం నుండి తొలగించినప్పటికీ మళ్లీ తొలగించామని చెప్పుకుంటున్నారంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారు. భూ కేటాయింపుల కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ లేదా 10(1) రిజిస్టర్ అడంగల్స్
ఎస్ఎఫ్ఏ లాంటి పాత రెవెన్యూ రికార్డులు లేదా అసైన్మెంట్ రిజిస్టర్లు లేదా డిఆర్ దస్త్రాలు లేదా రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు లేదా 8A రిజిస్టర్లు లేదా డీకేటీ పట్టాల్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉన్నా 22A జాబితా నుండి తొలగించమని నిర్ణయించారు. వివిధ రకాల డాక్యుమెంట్లు అడగొద్దని అధికారులకు చెప్తున్నారు. దీంతో తమ భూములను తెలిపే ఒక్క డాక్యుమెంట్ ఉన్నా వీరి భూములు నిషేధిత జాబితా నుండి విముక్తి పొందే అవకాశం కలుగుతుంది. ఇది కూడా కూటమి ప్రభుత్వం కల్పించిన పెద్ద ఉపశమనం. దశాబ్దాలుగా ఉన్న రెవెన్యూ సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు. కానీ పీపుల్ ఫ్రెండ్లీ రెవెన్యూ సంస్కరణలు తీసుకురావాలనే లక్ష్యంతోనే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను ఏర్పాటు చేసి అధ్యయనం చేసి సూచనలు ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పటికే 6 సార్లు సమావేశమైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కొన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. మిగిలినవి కూడా చివరి దశలో ఉన్నాయి. మిగిలిన 4 రకాల భూములైన షరతులు గల పట్టాలు, సర్వీస్ ఇనాములు, చుక్కల భూములు, రీసర్వే సమయంలో 22Aలో చేర్చిన చుక్కల భూములకు సంబంధించి కూడా కసరత్తు తుది దశకు చేరుకుంది. తదుపరి జరగబోయే జిఓఎంలో ఈ 4 రకాల భూములపై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికీ తమ భూమి హక్కులు కేవలం మామూలు కాగితాల రూపంలో ఉన్న రైతులకు ఇది పెద్ద ఉపశమనం. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం జరిగింది. 10 లక్షల రూపాయల లోపు విలువ గల భూములను కేవలం ₹100 ఫీజుతోనే రిజిస్టర్ చేస్తారు. 10 లక్షల రూపాయలకు పైన విలువ ఉన్న భూములకు కూడా కేవలం ₹1000 ఖర్చుతో రిజిస్టర్ చేస్తారు. ఇది రైతులకు పెద్ద ఉపశమనం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకంగా ప్రజల భూ హక్కులను హరించేలా ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. ఆ తర్వాత మొదటి శాసనసభ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని రద్దు చేసి ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. భూ ఆక్రమణదారుల నుండి ప్రజల ఆస్తులను రక్షించేందుకు భూ దురాక్రమణ నిరోధక చట్టం 2004 నవంబర్లోనే తీసుకొచ్చారు. వైసీపీ పాలనలో తప్పులు తటకగా సాగిన రీసర్వే 1.0తో రైతులు, భూ యజమానులకు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు రీసర్వే నిర్వహించిన 6,688 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. రీసర్వే 2.0ను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోంది. రైతులందరినీ భాగస్వాములను చేసి ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఇప్పటికే 2 దశల్లో 1376 గ్రామాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 3వ దశ జరుగుతోంది. 2027 నాటికి రీసర్వేను పగడ్బందీగా రైతులకు సమస్యలు లేకుండా పూర్తి చేస్తారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 23 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు 2/1/2006 నుండి 9వ తేదీ వరకు 7,200 గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తారు. జగన్ రెడ్డి తన బొమ్మల పిచ్చితో తమ బొమ్మను ప్రచురించిన రైతులకు పాస్ పుస్తకాల స్థానంలో భూహక్కు పత్రాలను ఇచ్చారు. వీటిపై రైతుల్లో ఆందోళన ఏర్పడింది. భూహక్కు పత్రాల నాణ్యత కూడా తక్కువగా ఉంది. ఎక్కువ కాలం మనుగడ కూడా కష్టంగా ఉంది. రైతుల ఆందోళనను గుర్తించిన కూటమి ప్రభుత్వం పటిష్టమైన కొత్త పాస్ పుస్తకాలను అందిస్తోంది. జగన్ రెడ్డి బొమ్మలను తొలగించి రాజముద్రతో QR కోడ్ ముద్రించి పటిష్టమైన పాస్ పుస్తకం ఇస్తున్నారు. అలాగే సర్వేరాళ్లపైన తన బొమ్మలు ముద్రించుకున్న జగన్ రెడ్డి పిచ్చితో రైతులు భయాందోళనకు గురవగా దాదాపు 77 లక్షల సర్వేరాళ్లపై బొమ్మలను తొలగించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ అంశాలకు సంబంధించి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలోని మొత్తం 17,000 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ROR, F-లైన్లు, రీసర్వే అసిస్టెంట్లు, రీసర్వే అసైన్మెంట్లు లాంటి దాదాపు 29 అంశాలపైన 2,34,664 ఫిర్యాదులు రాగా 100% పరిష్కరించడం జరిగింది. భూ యజమానులకు తమ భూమిని కన్వర్షన్ చేసుకునేందుకు ఇబ్బందులు తొలగించేందుకై నాలా యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. భూ యజమానులు రైతు భూ సమస్యలపై అప్పీలులను పరిష్కరించే అధికారం DRO నుండి RDOలకు బదలాయిస్తూ ROR చట్టానికి సవరణ చేయడం జరిగింది. దీనివల్ల అప్పీల్ పరిష్కారం 6 నెలల కాలం నుండి 3 నెలల కాలానికి తగ్గింది. అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న పేదలకు వారి నివాసాలను రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కుల ధృవీకరణ పత్రాల కోసం MRO కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా VROలే సుమోటాగా ఈ పత్రాలను ప్రజలకు అందిస్తున్నారు. 2,70,00,000 మందికి ఈ పత్రాలు ఇస్తున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం క్యూ లైన్లో వేచి ఉండే అవసరం లేకుండా స్లాట్ బుకింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో కూడా భూముల ఆటోమేటిక్ మ్యూటేషన్ను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే 17 అర్బన్ ప్రాంతాల్లో అమలవుతోంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,74,000 మ్యూటేషన్లను పూర్తి చేయడం జరిగింది.
ప్రైవేటు భూములు 22A నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే పరిశీలించి తొలగించమని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భూ మాయగాళ్లు నకిలీ రిజిస్ట్రేషన్లు చేస్తే ఆ డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నారు. దీనిపై త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తారు. అందరికీ ఇళ్లు కార్యక్రమం కింద అర్హులైన పేదలకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇస్తున్నారు. ఆ తర్వాత వాళ్లకు ఇల్లు కూడా కట్టించి ఇస్తారు. ఎన్నికల్లో చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, పోలవరం అనే 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అద్దంకి, మడకశిర, బనగానపల్లి, అడ్డరోడ్డు జంక్షన్, పీలేరు అనే కొత్త 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది.